నువ్వు పెళ్లి చేసుకోకుండా నీ నిర్ణయం మార్చుకుంటే ఈ అర్చన బ్రతికినా చనిపోయిన శవంతో సమానం. రాహుల్ చేత 3 ముళ్ళు కట్టించుకుంటావని ఆశిస్తూ నీ ప్రియమైన అర్చన నా కాళ్ళకి సంకెళ్ళు వేసి నన్ను పెళ్లి పీటల పైన కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్నావా? శర్వాణి, మళ్ళీ ఇలాంటి రోజు మన మధ్య వస్తుందో లేదో నాకు తెలియదు. ఇలా కలిసి భోజనం చేసే అవకాశం మన మధ్య ఇంకొండకపోవచ్చు. నేనెక్కడున్నా నా ప్రాణం మాత్రం మీ ఇద్దరి మధ్య తిరుగుతుందన్న విషయం మర్చిపోకండి. అమృత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? పెళ్ళైనంత మాత్రాన మనం దూరం అవుతామని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? మళ్ళీ మనం రేపు కలుసుకోమన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు అమృత. అబ్బే, అలాంటిదేం లేదు. రేపు నాకు పెళ్లి జరిగిపోతే భర్త, కుటుంబం, బాధ్యతలు, బంధాలు అంటూ ఏవేవో సమస్యలు రావచ్చు. ఎన్ని సమస్యలు వచ్చినా నేను మిమ్మల్ని మర్చిపోనని చెప్తున్నాను, అంతే. లేదమృత, నువ్వేదో దాస్తున్నావు. నువ్వెప్పటికీ మిమ్మల్ని మర్చిపోవని నాకు తెలుసు. కానీ నీ మాటల్లో ఈ రోజేదో తేడా కనిపిస్తోంది. మీ దగ్గర నేనెందుకు అబద్ధం ఆడతాను శర్వాణి? నేను నిజంగానే ఆ ఉద్దేశంతోనే చెప్పాను. రేపు పెళ్ళయ్యాక మళ్ళీ మనం ఇలా కలిసి భోంచేసే అవకాశం ఉండదు కదా. శర్వాణి, అమృత బాధ నాకు అర్థమైంది. పెళ్ళైతే పరిస్థితి మన చేతిలో ఉండదు. అందుకే పాపం తనలా ఫీల్ అవుతుంది. అవును రేణు, అవును. మీరు ముందు భోంచేయండి.
రేణు. మీ ఇద్దరికి అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి రేపటి నుంచి మీతో కలిసి భోజనం చేయడానికి నేనుండను. ఇక జీవితంలో మిమ్మల్ని నేను చూస్తానో లేదో కూడా నాకు తెలియదు. అందుకే చివరిసారిగా మీతో కలిసి భోజనం చేయాలనుకున్నాను. భగవంతుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే మా ముగ్గురిని ఇలాగే పుట్టించు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓహో, నీకు పెళ్ళైతే మేము నీకు దూరం అవుతామనా? మా ప్రాణం పోయినా మేము నిన్ను దూరం చేసుకోము అమృత. అవునమృత, ఆడపిల్లకి పెళ్ళైతే ఫ్రెండ్స్ ని వదిలేయాలని రూలేం లేదు కదా. మనం ఇంతవరకు ఎలా కలిసున్నామో రేపు నీ పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే కలిసుంటున్నాం, అంతే. నేను అదే కోరుకుంటున్నాను రేణు. భగవంతుడా, నేను నా స్నేహితురాళ్ళిద్దరిని మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించు. అమృత, మెల్లిగా. ఇదిగో వాటర్ తీసుకో. ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. మీరిద్దరూ నన్ను క్షమించండి ప్లీజ్. అమృత, అమృత, అమృత. రేణు, నాకేదో అనుమానం కలుగుతోంది. అమృత మనల్ని వదిలేసుకుని ఎటో వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్టు నాకు అనుమానం కలుగుతుంది. శర్వాణి, అమృత ఎప్పుడు అలాంటి పని చేయదు. ఈ టైంలో పాపం కృష్ణమూర్తి అంకుల్, నందిని కూడా రాలేకపోయారు. అందుకే తను ఒంటరిగా ఫీల్ అవుతూ బాధపడుతోంది. ఇలాంటి టైంలో ఆ కన్నీళ్లు సహజమే. పాపం ఇప్పుడు మనం తను ఓదార్చడం తప్ప ఏమీ చేయలేం.
అమృతను పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్నారా? మేడం, ఇప్పటికీ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు కన్నెర్ర చేస్తే మీ భర్త మీకు దక్కుతాడు. ప్లీజ్ మేడం. ఈ అర్చన డిసైడ్ అయితే డిస్కషన్స్ ఉండవని నీకు తెలుసు కదా. నాకు సలహాలు ఇవ్వడం మానేసి ఉన్న ఈ ఒక్కరోజు చెప్పింది చెయ్యి. లేదంటే నీకు డబ్బిచ్చాను కదా, అది తీసుకుని వెళ్ళిపో. వెళ్ళిపోతాను మేడం, కానీ ఈ ఒక్క రాత్రి మీ దగ్గరే ఉంటాను. మెంటల్, చెప్తున్నాను కదే. తెల్లవారితే ఇంక నేను కనిపించను. వెళ్ళిపోతున్నాను. మేడం, నేనిప్పటి వరకు మీ కళ్ళు కోపంతో ఎర్రపడ్డమే చూశాను, కానీ మీ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేదు మేడం. నాకు నిన్ను ఎలా తిట్టాలన్నా కోపం రావడం లేదే. నా కోపం, నా అహంకారం మొత్తం చచ్చిపోయాయి. తెల్లవారితే ఈ దేశం వదిలి వెళ్ళిపోబోతున్నాను కదా. ఎందుకో ఎవరిని చూసినా సింపతి కలుగుతుందే. మీకు సింపతి సూట్ అవ్వదు మేడం. మీరు చిటికలు వేసి హడావిడి చేస్తుంటేనే అందంగా ఉంటుంది. అచ్చనే ఒక డైనమిక్ లేడీ ఎప్పుడూ కన్నీళ్లు పెట్టదు మేడం. ఎవరి మీద కోపడ్నే? ఎవరి మీద కోపడ్ను? ఏమయ్యా నా మొగుడా అంటూ వెంటపడ్డానే. నా మొగుడు రాహుల్. తన మీద కోపడనా? తన వైపు ఏ తప్పు లేకుండా నేను కొట్టినా తిట్టినా చివరికి చీకొట్టినా భరించిందే అమృత. తన మీద కోపడనా? చివరికి నువ్వు కూడా నన్ను చూసి ఏడుస్తుంటే నాకింక ఎవరి మీద కోపం వస్తుందే? ఎలా ఉండాల్సిన అర్చనని ఎలా మార్చేశారు? మీరంతా నా వల్ల కన్నీళ్లు పెట్టాల్సింది పోయి మీ అందరి వల్ల నేను కన్నీళ్లు పెట్టాల్సి వస్తుంది. బాబోయ్, ఈ కన్నీళ్లు, ఈ సెంటిమెంట్లు ఇవన్నీ అర్చనకు సూట్ అవ్వవు. అవునే నిర్జా, ఈ మధ్య చీట్ సర్ది కూడా మానేసేవేంటి? ఇదివరకు ఎప్పుడు చూసినా సోకులు పడేదానివి కదా. నీ సోకులు వయ్యారాలు ఏమయ్యాయే? మీరుంటే మీ పక్కనున్న నాకు విలువుంటుంది. మీరే లేనప్పుడు నేను సోకులు పడ్డా చీరలు మార్చుకున్నా ఉపయోగం లేదు మేడం. పర్వాలేదు. ఏది ఒకసారి నా ముందు చీర సర్దుకో. వద్దు మేడం. నేను చెప్తున్నాను, చీర సర్దుకోవే. నీకిదే మాయ రోగమే? ఎప్పుడు చూసినా చీర సర్దుకుంటావు? బాబోయ్, నువ్వు నీ సింగారం బాలే క్యారెక్టరే నువ్వు. బెడ్రూమ్ లోనే ఉన్నావు. పద పద, నీకు మంగళ స్నానాలు చేయించాలి. బయట ఎంత హడావుడిగా ఉందో చూసావు కదా.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మంగళ స్నానాలు ఇవన్నీ అవసరమా? అమృత, మనం ఏం చేసినా సాంప్రదాయ ప్రకారమే వెళ్తున్నాం తప్ప కొత్తగా ఏం వెళ్ళటం లేదు కదా. ఇప్పటికే ఆలస్యమైంది, పద పద. అది కాదు రేణు, పెళ్ళంటే తాళి కట్టేందుకు పెళ్లి కొడుకుంటే చాలు. ఈ హంగులు ఆర్భాటాలు ఎందుకు చెప్పు? అమ్మో, ఇంకా ఈ మాట ఆదికేశవ్ అంకుల్ వినలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పటికే నీ పెళ్లి సింపుల్ గా చెయ్యాల్సి వస్తుందని అంకుల్ చాలా ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ కూడా వద్దన్నావని తెలిస్తే అమ్మో, అంకుల్ చాలా గోల చేస్తారు. నువ్వు ఫస్ట్ పదా. అమృత, ఇంకా నువ్వేం ఆలోచించుకో, పద పద. నీరజా, ఎక్కడున్నావు? త్వరగా రా, నాకు ఫ్లైట్ కి టైం అవుతుంది. నీరజా, ఎక్కడున్నావు నువ్వు? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని చెప్పాను కదా. నువ్వక్కడ పెళ్లిపీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నావు. నేనిక్కడ ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధపడుతున్నాను. నువ్వెక్కబోయే పెళ్లిపీటలు నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతున్నాయి. నేనెక్కబోయే ఫ్లైటు ఇక్కడి నా జ్ఞాపకాలని శాశ్వతంగా భూస్థాపితం చేయబోతుంది. బెస్ట్ ఆఫ్ లక్ అమృత. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు తోబుట్టువుగానో లేక నీ స్నేహితురాలైనా శర్వాణి రేణుకల్లాగానూ పుట్టాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను.
మ్యారీడ్ లైఫ్ అమృత. అమృత, ఏంటి ఆలోచిస్తున్నావు? అర్చన గురించి ఆలోచిస్తున్నాను రేణు.